చికెన్ ఫ్రై పొడి ముక్కల కూర అండి. దీంట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమి వేయము. ఓన్లీ పొడి కూర అంటాం మేము దీన్ని. నేను చేసే విధానం మీకు వీడియో రూపంలో పెడుతున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 20 రోజుల వరకు అసలు పాడవదండి. చూడండి ఒకసారి వీడియో. చక్కగా కొంచెం మెత్తగా ఉన్న ముక్కలను తీసుకుని అట్లా నూనె కొంచెం ఎక్కువ పట్టిందండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క వేసి పట్టుకున్న పేస్ట్. ఇంకా అంతే. బాగుండిద్దండి. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇది పంపించుకోవచ్చు. ఏదన్నా చట్నీ చేసుకుని ముక్కలు నంచుకున్న బాగుంటాయి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఈరోజు 2 కూరలు చేశాను. చికెను, దోసకాయ వేసి పులుసు పెట్టాను. ఇదేమో ఫ్రై కూర, పొడి కూర అంటామండి. మామూలుగా మీకు చెప్పడానికి కోసం ఫ్రై అంటున్నాం. మేమైతే చికెన్ పొడి కూర అంటాం. ఇంకా లాస్ట్లో ఇంకా ఆ పౌడర్ వేసేసుకుని కట్టేసుకుంటామేనండి. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉల్లిపాయ కానీ ఏం వాళ్ళ చూడండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. చక్కగా భలే ఉండిద్ది కూర మాత్రం. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుద్దండి. ఇదే ప్రాసెస్, ఇంకా ఏం లేదు. మిగతా అయిపోయింది కూర. ఉంటానండి. వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.